అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. హరే కృష్ణ. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. మనకు ఒక డౌట్ వస్తుంది, కృష్ణుడు పుట్టాడా నిజంగా, రాముడు చనిపోయాడా నిజంగా? ఇది మామూలు డౌట్ కాదు, ఒక ప్రామాణిక ఆలోచన. పురాణాలు ఇతిహాసాల ప్రకారం చూస్తే ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీరాముడి జననం చాలా క్లియర్. అయోధ్యలో, వాల్మీకి రామాయణంలో ఆ వివరాలు ప్రతి ఒక్కరికి తెలుస్తాయి. జన్మ తేదీ, తల్లిదండ్రులు, పుట్టిన స్థలం అన్నీ మనకి పురాణంలో, రామాయణంలో రాసి ఉన్నాయి. అయితే రాముడి మరణం ఎవరు చూడలేదు, అలా చూసినట్టుగా ఎక్కడ రాసిలేదు. ఆయన సరయూ నదిలోకి వెళ్ళిపోయారు, అంతే. ఆయన శరీరం కనిపించలేదు, అంటే ఆయన ఎండింగ్ చూపబడలేదు. ఇంకా శ్రీకృష్ణుడి జననం మాత్రం స్పష్టంగా ఎవరు చూడలేదు. కంసుడు తాలూకా జైల్లో ఆయన పుట్టాడు. ఆయన అసలైన దివ్య రూపం కేవలం దేవకి, వసుదేవులకు మాత్రమే కనిపించింది. ఆ తర్వాత ఒక పాపలా మారిపోయాడు. అయితే ఆయన మరణం మాత్రం కనిపించింది. ఆయన మరణాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు. అర్జునుడు శ్రీకృష్ణుడి పార్థివ శరీరాన్ని చూశాడు, శ్రీకృష్ణ పరమాత్మ పార్థివ శరీరాన్ని. ఈ రెండింటిని పోల్చుకుంటే రాముడికి స్పష్టమైన జననం ఉంది కానీ మరణం లేదు, కృష్ణుడికి స్పష్టమైన మరణం ఉంది కానీ జననం లేదు. ఇది ఏంటని మీరు అడుగుతారు. చెప్పాలంటే ఒకటే, ఇది మామూలు అవతారాలు కావు, ఇవి కాలానికి అతీతమైన రూపాలు. ఒకరు రాముడు ఎప్పుడు ఉన్నట్టే లీనమయ్యారు, ఇంకొకరు కృష్ణుడు ఎప్పుడో ఉన్నట్టే కనిపించారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, నేను జన్మించను, చనిపోయాను, నా మాయ ద్వారా కనిపిస్తాను. ఇంకా చూస్తే మీరు అర్జునుడికి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చాలా కాన్ఫిడెన్స్తో, కామన్ సెన్స్తో అంటాడు, ఆయన మూర్ఖుడా, అమాయకుడా, ఇక్కడ నువ్వు కానీ, నేను కానీ, ఇక్కడ ఉన్న లక్షల మంది వీళ్ళు కానీ ఎప్పుడూ పుట్టలేదు, ఎప్పుడూ చావలేదు. కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడు కూడా చావు పుట్టుకల గురించి భయపడ్డ మనం ఎప్పుడు ఉండేవాళ్ళమే అని చెప్తాడు ఆయన. నీ కర్మ నువ్వు చేయి అంటాడు. సో మరి అలాంటప్పుడు మన శ్రీకృష్ణ జన్మాష్టమి ఎందుకు చేస్తున్నాం? పుట్టుక లేని వాడికి జన్మాష్టమి ఏంటి? ఎందుకంటే ఇది ఒక గుర్తు, కాలం మీద ఆధిపత్యం ఉన్న ఒక దివ్యత మన మధ్యకి రావచ్చని గుర్తు. మన తప్పులని, బలహీనాలని ధర్మం కోసం ఎవరో ఒకరు మనకు తోడుగా నడుస్తారనే దానికి ఒక ఆశ. జన్మాష్టమి అంటే బర్త్డే కాదు, పుట్టుక చావు లేని వాడికి బర్త్డే ఏంటి? జన్మాష్టమి అంటే ఈ కాలాతీతమైన వ్యక్తి, చావు పుట్టుకలకు అతీతమైన వ్యక్తి, దేవశక్తి ఒకటి ఉందని గుర్తు చేసుకునే రోజు. మరి సార్ అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.